నవ తెలంగాణ పత్రిక ఒక దశాబ్ద కాలం పూర్తి చేసే సందర్భంగా వారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఈ రోజుల్లో పత్రికలన్నీ కూడా కార్పొరేట్లకు అమ్ముడుపోయి రూలింగ్ క్లాసెస్కి అమ్ముడుపోయిన పత్రికల రోజుల్లో ఒక సెన్సేషనల్ వార్తకు ప్రాధాన్యం ఇచ్చే మీడియా ఉన్న రోజుల్లో నిష్పక్షపాతంగా పాలకుల తప్పుల్ని ఎండగడుతూ సబ్జెక్ట్ బేస్డ్గా చెప్తున్నటువంటి ఏకైక పత్రిక చెప్పవచ్చు నవ తెలంగాణని. నిర్భయంగా నిర్మమాటంగా తప్పులు ఎత్తి చూపడము, సజెషన్స్ ఇవ్వడం, ప్రభుత్వానికి ఏ రకంగా పరిపాలించాలన్న విషయాల్లో కూడా. సో ఇలాంటి పత్రికకు ఆదరణ కూడా తక్కువ ఉండడం కూడా సమాజంలో మన ప్రజలు కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇది. ఇలాంటి పత్రిక సబ్స్క్రిప్షన్ ఎక్కువ చేయాలి. ఒక జనరేషన్లో చాలా ఈ పేపర్లు చదివేవాళ్ళు, ఈరోజంతా అసలు పేపర్ చదివే హ్యాబిటే పోయింది. మీడియాలో వార్తలు చదవాలని లేదు, అంతా ఈ టెలిఫోన్స్, ఈ మొబైల్ ఫోన్ వచ్చిన కల్చర్ అంతా మారిపోయింది. దీన్ని పాలకులు, కార్పొరేట్లు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ సందర్భంగా నేను మన ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నవ తెలంగాణ పత్రికని సబ్స్క్రైబ్ చేస్తూ వార్తల్ని చదివి విశ్లేషణ చేసి చైతన్యవంతులు అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ పత్రిక ఇంకా ముందు కూడా ఇలాగే ప్రజలను చైతన్యపరుస్తూ తొందరలోనే సిల్వర్ జూబ్లీ ఇయర్ కూడా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.